నేటి వరకు ఈ యొక్క పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మా పట్ల చూపిన అభిమానానికి సహకరించిన వారందరికీ దృశ్యవంచి నమస్కరిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సోమవారం పోలింగ్ రోజు కూడా ఇదే విధంగా వ్యవహరించి నాకు మరియు విజయశాంతి గారికి ఓటు వేసి అతనికి మెజారిటీతో గెలుపునందుకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారాన్ని గమనించి ప్రజలు కార్యకర్తలు చూపించిన అభిమానాన్ని పరిశీలిస్తే కందుకూరు చరిత్రలో గతంలో ఎవరికి రానటువంటి మెజారిటీతో ప్రజలను గెలిపిస్తారని నాకు ఘంటాపథంగా చెప్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కందుకూరు పట్టణంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అందరికీ తెలుసు. కాబట్టి పోలింగ్ రోజు ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటు హక్కు పూర్తిగా వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పోలింగ్ రోజు ప్రతి పార్టీ ఎటువంటి అవంతరాలను సృష్టించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాల్పడిన పార్టీ నాయకులు కార్యకర్తలు సమయంలో వ్యవహరించి పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లుగా చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి హయాంలో శాంతి భద్రతలు పట్టణంలో ఏ విధంగా రక్షించబడ్డాయో నా హయాంలో కూడా అదే విధంగా జరుగుతుందని ప్రజలకు హామీ ఇస్తున్నాను. కందుకూరు ప్రజలు నాకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నిరూపించవలసిందిగా మరొకసారి వినయంగా వినతి చేస్తున్నాను. విజయశాంతి గారికి కూడా అత్యధిక మెజారిటీతో తీసుకురావాల్సిందిగా ప్రజల పార్టీ నాయకులకు కార్యకర్తలకు చేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిత్యం ప్రజలకు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి జరిగింది. జగనన్న ఇల్లు, సచివాలయాల వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, రామాయపట్నం పోర్టు, రావుడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఆశ్రయాలు అభివృద్ధి చెందాయి. కందుకూరు నియోజకవర్గానికి వెలుగొండ ప్రాజెక్టు నుండి 2 టీఎంసీలు నీటిని సాధిస్తాము. ఎడమ కాలువను మంగళపూరు వరకు పొడిగిస్తాము. సోమశిరెడ్డి కేటాయింపులకు స్థిరీకరణ సహకరిస్తాము. నియోజకవర్గంలోని పాలేరు నదిపై చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తాము. మాపాడు చెక్ డ్యామ్ కూడా నిర్మాణం పూర్తిగా మన్నేటికోట వద్ద ఎదుర్కొంటున్న చెక్ డ్యామ్ త్వరగా పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో అత్యధిక రోడ్లను అభివృద్ధి చేస్తాం. కందుకూరు పట్టణం ఉత్తర బైపాస్ 70 కోట్ల నిర్మాణం చేస్తాం. రామాయపట్నం పోర్టు వేగవంతంగా పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాం. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీటి సౌకర్యం కందుకూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పిస్తాం. పట్టణంలో అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. జగనన్న ఆదేశాలతో మహేందర్ రెడ్డి ఆశీస్సులతో కందుకూరు నియోజకవర్గంతో పాటు పోటీ చేస్తాను. తక్కువ సమయంలో అందరికీ వ్యక్తిగతంగా కలగపోయిన ఎన్నికల అనంతరం ఆత్మీయ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ కలుసుకుంటాను. జరగబోయే ఎన్నికల్లో నన్ను ఆస్వాదిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఈ 2 నెలల 15 రోజుల్లో సహకరించారు, హక్కులు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి
సంక్షేమ పథకాలన్నీ కూడా అందినాయి. మంచి మెజార్టీతో దీన్ని గెలిపిస్తాం. మేము అండగా ఉన్నాం. అందరికీ ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా మంచి నిర్ణయాలు ఆప్యాయతలు హక్కులు చేస్తున్నారు. నిజంగా ఈ 2 నెలల 15 రోజుల్లో చూస్తే ఎప్పటి నుంచో వాళ్ళలో ఉన్నవాటి దాకా వాళ్ళ మనిషి దాకా వాళ్ళ తమ్ముడు దాకా వాళ్ళ అన్నలాగా వాళ్ళ కొడుకులాగా వాళ్ళ బిడ్డలాగా హక్కులు తెచ్చుకొని వాళ్ళు చూపించిన ఆప్యాయతలకి మీ ద్వారా అందుకూరు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నాను, నమస్కారం తెలుపుకున్నాను. ఒకటే కందుకూరు ప్రజలకి, వ్యాపారస్తులకి, ఇక్కడ నివసిస్తున్న ఎంప్లాయీస్కి, ఇక్కడ వ్యాపారం చేస్తున్న ప్రతి పౌరునికి ఒకటే హామీ ఇస్తున్నా. గడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహేంద్ర గారి హయాంలో ఏ విధంగా ప్రశాంతంగా కందుకూరు ఉందో ఆ విధంగా నేను చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి కార్యక్రమాలు పురోగతి అవుతాయని చెప్పి ప్రజలు భయపడతారు. అక్కడక్కడ నేను పోయిన చెప్తాను. మేము కోరుకున్నది ఒకటయ్యా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మా ఆస్తులు ధ్వంసం చేశారు, మా ఆస్తులు ఎత్తుకెళ్ళిపోయారు, మమ్మల్ని చంపారు. ఆ పరిస్థితులు మహేంద్ర గారు అనలేదు. మీరు ఆ విధంగా చూస్తారని మేము ఆశిస్తున్నాం, మేము దీవిస్తున్నాం, ఓటు చేసి గెలిపిస్తాం చెప్తున్న నిజంగా అక్షరం వేస్తున్నాం. వాళ్ళు కోరుకుంటున్న ఒకటే, ప్రశాంతమైన వాతావరణంలో మేము జీవితాలని చెప్పి తప్పకుండా మహేంద్ర రెడ్డి గారు ఏ విధంగా పట్టణానికి ప్రశాంతత ఇచ్చారో ఆ విధంగా వస్తారని మీ ద్వారాగా ప్రజలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా 5 మండలాలు ఉలవపాడు, గుడ్లూరు, వివిపాలెం, సంవత్సరం, కందుకూరు మండలం టౌన్ అన్నీ కూడా చూడటం జరిగింది. కొన్ని పంచాయతీల్లో టైం జరగకపోలేకపోయారు. వాళ్ళందరూ కూడా మంచి మనసుతోని, పెద్ద మనసుతోని నన్ను క్షమించాలి. ఆఫ్టర్ ఎలక్షన్ అందరూ కూడా కలుసుకుంటారు. మీ అందరి దీవెనలు, కందుకూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ దీవెనలు మెండుగా నాకు ఉండాలని, మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు కల్పించాలని మనస్ఫూర్తిగా కందుకూరు ప్రజానికానికి కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలందరికీ తెలుసు, కనిగిరిలో మంచి పరిపాలన ఇచ్చారు, ప్రశాంతమైన సౌకర్యాలు కల్పించారు. దానికి ఇంకా మెరుగుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, శ్రీమతి జగన్మోహన్ గారితో మాట్లాడి, రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు మెండుగా నాకు ఇవ్వాలని వారితో మాట్లాడి తప్పకుండా కందుకూరుని అన్ని విధాలుగా ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దృష్టిలో చేసుకొని మహేంద్ర గారి మీద డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పి అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కందుకూరు కాన్స్టిట్యున్సీలో మంచి మెజార్టీ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ 2 నెలల 15 రోజుల కాలంలో నాకు చూశాను, కొన్ని గ్రామాల్లో టీడీపీ ఉంది, మెజార్టీ గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ, నా పల్లెగా, నా పట్టపల్లి వాళ్ళందరూ కూడా నా పక్షం ఉన్నారు. పార్టీ పక్షం నాకు అనిపిస్తుంది 20,000 పైసలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అసలుతో మహిళల ఇది ఒక వేదిక చెప్పట్లేదు, ప్రజల గుండె చప్పుడు. ఇది ప్రజల గుండె చప్పుడు తెలిసిన వాడిని కాబట్టి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మాకు బాగుంది, మేము ఓటేస్తాం, ఆయన రుణం తీర్చుకుంటాం. మాకు ఆ సమయం వచ్చింది. 5 సంవత్సరాలు మా కోసం 124 సార్లు పడవ నొక్కారు. మేము ఇప్పుడు ఈ నెల 13వ తారీఖు సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి నీకు ఒక బట్టలు నొక్కుతాం, ఎంపీ అభ్యర్థి ఈసన్ గారికి ఒక బట్టలు నొక్కుతాం. మీరిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం మాకు తెలుసు. అది చెప్తూ ఉంటే నిజంగా ప్రజలు ఇంత సిద్ధమవుతున్నాయి. కారణం తెలుసా, వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాలే
వాళ్ళ జీవితాలు మారి వాళ్ళందరూ కూడా అందరినీ ₹1,00,000 నుంచి 10 లక్షల దాకా 15 లక్షల దాకా డబ్బు సేకూరుతున్నాయా మా జీవితాలు మారి మా బ్యాంక్ అకౌంట్ అయితే తెలియదు అట్లాంటి వాళ్ళకి మాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా మాకు తెలియకుండా మా అకౌంట్ డబ్బులు పెడితే మాకు తెలిసి మా పిల్లలు మా అకౌంట్ మా భర్త విషయం మాకు తెలుసు మా అకౌంట్ డబ్బులు పెట్టాలి అట్లాంటి మంచి మనిషిని నేను ఎదుర్కొంటాం ఆయన రుణం తీసుకుంటాం అని చెప్తుంటే 5 మండలాలు టౌన్లో ఆశ్చర్యస్తుంది మంచి నాయకుడి దగ్గర నేను పనిచేస్తున్నాను నారాజు జగన్మోహన్ గారు పనిచేస్తున్నాం ఇంతమంది మనసుని తెలుసుకున్న లీడర్ దగ్గర నేను పనిచేస్తున్నాను అని చెప్పి ఈ 2 సంవత్సరాలు ఈ 250 అందుకు కూడా నా సిద్ధం ఎందుకంటే ప్రజలు ఏ విధంగా ఉంటారో నేను దగ్గర నుంచి చూసాను కదా మన నుంచి వాళ్ళ గురించి ఎప్పుడు చూస్తున్నాను ఎందుకంటే నేను ఇంటి స్థాయికి వచ్చాను కోట నుంచి వచ్చాను ఈ పనిలో చిన్న కార్యకర్త వచ్చాను అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కష్టాలు చూసి సుఖాలు చూసి ఆ స్పందన వచ్చింది ఆ స్పందన చూసి మనం చెప్తున్నాను తప్పకుండా నందుకూరు ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు వారి రుణం ఎల్లుండి తెచ్చుకోబోతున్నారు సంపూర్ణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20,000 పైసలకు ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తారని అదే మెజార్టీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి నెల్లూరు అభ్యర్థి ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుంది ఎందుకంటే నేను మమ్మల్ని ఇద్దరిని కూడా జీవిస్తానని చెప్పి ప్రతి మీటింగ్లో గడపపోయినప్పుడు నేను జగన్మోహన్ గారు రుణం తీసుకుంటాను అంతే చెప్పి మీ ద్వారాగా తప్పకుండా మరొకసారి వేడుకుంటాను నందమూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం నా కనిపించాలని ఇంకేం అడుగుతారన్నా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.